హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా బాగున్నారని, సూపర్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సండే అండి. టైం మార్నింగ్ 10:15 అయింది. సో, యశ్వంత్ ఏమో బయటికెళ్లారు. ఏదో ప్రాపర్టీ పని మీద ఫ్రెండ్స్‌తో ఎళ్లారు. కొంచెం దూరం అనమాట ఇక్కడికి. సో, ఈవినింగ్‌కి కానీ రారు. 3:30, 4కి కానీ రారు. హ్యాపీ వచ్చేసి బోర్డింగ్‌కెళ్ళాడు నిన్న ఆడుకోవడానికి. వాడికి హెయిర్ కట్ కూడా చేయించాలి. బాగా పెరిగిపోయింది జుట్టు. సమ్మర్ టైం కాబట్టి హెయిర్ కట్ కూడా చేయించాలి. సో, వాడిని అక్కడ ఇచ్చేసాము. 2 డేస్ ఆడుకుని, హెయిర్ కట్ చేయించుకుని వాళ్ళు నైట్‌కొస్తాడు. యశ్వంత్ వచ్చాక ఎళ్లి మేము తీసుకొస్తాము. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఎందుకంటే యశ్వంత్ 8:15కి స్టార్ట్ అయిపోయారు. సో, టిఫిన్ తినటం, కిచెన్ క్లీన్ చేసేసుకోవటం, తర్వాత ఇల్లంతా క్లీన్ చేయడం. ఎందుకంటే సండే పనమ్మాయి రాదు. సో, ఇల్లంతా వాక్యూమ్ పెట్టి మొత్తం క్లీనింగ్ అయిపోయిందనమాట. యశ్వంత్ ఎళ్ళినాక వాక్యూమ్ అది పెట్టేసాను. సో, ఇప్పుడింకా కిచెన్ గూడా కొంచెం క్లీనింగ్ అయిపోయినాక గ్రాసరీస్ ఒస్తాయన్నమాట. బిగ్ బాస్కెట్‌లో చెప్పాను. ఇంకొక 15, 20 మినిట్స్‌లో డెలివర్ అవుతాయి. సో, ఆ గ్రాసరీస్ అవన్నీ సర్దుకోవటం, అన్నీ రీఫిల్ చేసుకోవటం. సో, ఈ పనుంది. తర్వాత కూరగాయలు తెచ్చి సర్దుకోవటం ఈ పనుంది. యాక్చువల్లీ గ్రాసరీస్ చాలా ఖాళీ అయిపోయినాయనమాట. సో, మంత్‌కి, 2 మంత్స్‌కి సరిపడా చెప్పేసాను. ఎప్పటికప్పుడు వారానికి కొంచెం కొంచెం అయిపోతే 4, 5 ప్యాకెట్లు చెప్తూ ఉంటాను. అది ఎప్పుడన్నా వీడియోస్‌లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను సండే వీడియోలో. బట్ చాలా రోజులైంది మీకు గ్రాసరీ చూపించి చాలామంది అడుగుతున్నారు గ్రాసరీ హాల్ అని. సో, అందుకని ఈసారి చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఎక్కువ ఐటెమ్స్ ఆర్డర్ చేశాను. ఎలాగో మొత్తం రీఫిల్లింగ్, క్లీనింగ్ పనుంది. సో, అందరూ అడుగుతున్నారు కదా! వ్లాగ్ స్టార్ట్ చేసి మీతో షేర్ చేస్తూ సర్దుకుందాం అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. సో, ముందు కిచెన్ చూపిస్తున్నానండి. కిచెన్ కంప్లీట్‌గా క్లీన్ అయిపోయింది. సో, మీరు కిచెన్‌లో ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినా, గ్రాసరీస్ సర్దుతున్నా, కూరగాయలు సర్దుతున్నా, ఏదైనా సరే ముందు కిచెన్‌ని క్లీన్ చేసేసుకోండి. గిన్నెలేమన్నా ఉంటే వాష్ చేసేసేయండి. సింక్ క్లీన్‌గా పెట్టుకోండి. సో, క్లీన్ కిచెన్‌లో ఏ పని స్టార్ట్ చేసినా చాలా పాజిటివ్‌గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇటు అటు పడిపోయినవి ఉంటే మనం గ్రాసరీ సర్దేటప్పుడు వచ్చినవి మాత్రమే సర్దితే సరిపోతుంది. ముందు కిచెన్ అంతా క్లీన్‌గా ఉంది కాబట్టి ఆల్రెడీ మెస్సీ కిచెన్‌లో చేస్తే ఇంకా మెస్సీ అయిపోతుంది మీకు పని. గ్రాసరీస్ వచ్చేసినాయండి. ఇక్కడ పెట్టాను కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఎప్పుడు బిగ్ బాస్కెట్ నుంచే తీసుకుంటాను. ఆన్‌లైన్ డెలివరీ అయితే ఈజీగా ఉంటుంది. మా ఇద్దరికి టైం ఉండదు వెళ్లి చూసి మోసుకొని తెచ్చుకోవడానికి. సో, రండి చూసేద్దాం ఏమేమి వచ్చినాయో. రైస్ 5 కేజెస్ చెప్పానండి. సేఫ్ హార్వెస్ట్ వాళ్ళది పెస్టిసైడ్ ఫ్రీ రైస్ చెప్తానెప్పుడు. సో, 5 కేజెస్ కొనుక్కుంటాము. అది అయిపోయినాక తర్వాత మళ్ళీ తీసుకొస్తామనమాట. ఎక్కువ ఒకటేసారి పెట్టుకుంటే పురుగులవి పట్టేస్తాయి. అప్పుడప్పుడు రోటీ కూడా తింటా ఉంటాం కాబట్టి. సో, తర్వాత ఇది బ్రోకెన్ వీట్ అండి. అంటే గోధుమ రవ్వ చాలా సన్నది. ఇదైతే ఈజీగా కుక్ అయిపోతుందని చెప్పి ఇది వాడతాను. కొంచెం లావు రవ్వ ఇదివరకు వాడేదాన్ని. బట్ దానికి కొంచెం ఎక్కువ సేపు కుక్ చేయాలి. సో, అందుకని అది వాడతాను. మీరు నా వీడియోస్‌లో చూసే ఉంటారు. సో, అదొక హాఫ్ కేజీ చెప్పాను. తర్వాత రాగి మాల్ట్ రోజు తాగుతాం. యశ్వంత్ మార్నింగ్స్ మాకు రాగి మాల్ట్‌తోనే స్టార్ట్ అవుతాయి. సో, మన్నా వాళ్ళది స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ కొంటాను. అదొకటి ఇచ్చాను. సో, తర్వాత వర్మిసిల్లీ సేమియా అంటాం గదా! అది గూడా బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా యూజ్ అవుతుంది. సేమియా ఉప్మా చేస్తాను. సేమియా పులిహార చేస్తాను. ఎప్పుడన్నా పాయసం చేసుకుంటాం కాబట్టి అది కూడా కంపల్సరీ నా గ్రాసరీస్‌లో ఉంటుంది. తర్వాత ఆఫ్‌కోర్స్ ఆశీర్వాద్‌ది ఆట, రోటీ తింటూ ఉంటాం కాబట్టి ఈవినింగ్స్. సో, మల్టీగ్రెయిన్ ఆట ఈ మధ్య కొనట్లేదు. మామూలు ఆటనే కొంటున్నాను. మల్టీగ్రెయిన్ ఏదైనా సరే డైజెషన్‌కి అంత మంచిది కాదంట. యాక్చువల్లీ మన బాడీస్‌కి సింగిల్ గ్రెయిన్ ఒకటేసారి కన్జ్యూమ్ చేస్తేనే మంచిదంట. సో, చాలా వీడియోస్‌లో చూసాను. ఎప్పుడు కొంచెం అలా డైట్ రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు అదే ఉంది. వేరేవన్నీ 5, 10 కేజీస్ ప్యాకెట్ ఉంది. సో, అందుకని 1 కేజీ పర్లేదులే అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇదొచ్చేసి ఉరద్ దాల్ అండి. మినపప్పు 1 కేజీ ఇచ్చాను. సో, ఇడ్లీ, దోస ఇవన్నీ వీక్లీ బేసిస్ మీద తింటూనే ఉంటాం గాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది మినపప్పు ఇంట్లో. సో, అది తీసుకున్నాను. తర్వాత పోహా గూడా ఎప్పుడు సేఫ్ హార్వెస్ట్ వాళ్ళదే తీసుకుంటాను. బావుంటాయి. సో, బాగా లావుది కాదు, బాగా సన్నంది కాదు, మీడియంది ఉంటుంది గదా! సో, ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. జల్లిడలో అలా వాష్ చేసేస్తే పోహాకి ఎక్కువ సేపు నానాల్సిన అవసరం లేదు కాబట్టి ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎప్పుడూ అదే తీసుకుంటాను. వేయించుకొని తినటానికి కూడా బావుంటుంది. తర్వాత నల్ల శనగలు ఒక ప్యాకెట్టు, వైట్ శనగలు ఒక ప్యాకెట్ ఈ 2 చెప్పాను. ఇప్పుడు ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాము. యశ్వంత్‌కి, నాకు కూడా. సో, నేను కూడా ఇప్పుడు ఎక్సర్‌సైజెస్‌కెళ్తున్నాను కాబట్టి ప్రోటీన్ ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారనమాట మజిల్స్‌కి హెల్ప్ అవ్వడానికి. సో, ఆ 2 తీసుకున్నాను. తర్వాత ఆవాలండి చిన్నది ఆవాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. సో, ఖాళీ అయిపోతుంది కొంచెం. సో, అది తీసుకున్నాను. తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ నేను జ్యూస్‌లో ఈవినింగ్ కానీ
కానీ, మార్నింగ్ కానీ ఎప్పుడన్నా యాపిల్ జ్యూస్ చేసుకుంటాను. సో, దానిలో వేస్తాను సీడ్స్, చియా సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ వేస్తాను. ఖాళీ అయిపోయిందనమాట. సో, అదొక ప్యాకెట్ ఆర్డర్ చేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి దాల్స్, ఇందాక ఉరద్ దాల్ ఆల్రెడీ చూసేసాం మినపప్పు. ఇదొచ్చేసి కందిపప్పు, ఆ తర్వాత పెసరపప్పు. ఈ 2 నాకెక్కువ యూజ్ అవుతాయి. ఇదైతే ఒక నెల రాదనమాట. మళ్ళీ వీకో, 2 వీక్స్‌కో ఆర్డర్ చెయ్యాలి. సో, ఇవి ఎక్కువ యూజ్ అవుతాయనమాట. మామూలుగా టిఫిన్‌లోకి వాటిల్లో కూడా పెసరపప్పు అవన్నీ బాగా ఎక్కువ వాడతాను. తర్వాత హాఫ్ కేజీ పల్లి పప్పులు చెప్పానండి. సో, ఇది బీబీ రాయల్ బ్రాండ్. సో, బిగ్ బాస్కెట్ వాళ్ళ బ్రాండ్ అనమాట. కొన్ని ఐటెమ్స్ ఆ బ్రాండ్‌వి. యాక్చువల్లీ ఎప్పటినుంచో కొంటున్నాను. బిగ్ బాస్కెట్ నుంచి సరుకులు కొనటం స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో, ఆ బ్రాండ్ కూడా బానే ఉంటుంది. తర్వాత కాఫీ అండి బ్రూ ఇన్‌స్టంట్ ఒకటి తీసుకున్నాను. సో, కాఫీ, టీ యాక్చువల్లీ ఇప్పుడు ఫిల్ చేసిన వాటిలో ఉన్నాయి. కానీ ఎక్స్‌ట్రా ప్యాకెట్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఎక్స్‌ట్రా ప్యాకెట్స్ అయిపోయినాయో ఒక ప్యాకెట్ ఎక్స్‌ట్రా కొని పెట్టుకుంటాను. సో, తర్వాత ఈస్టర్న్ వాళ్ళది బిర్యానీ మసాలా అండి. నేను బగారా రైస్‌కి, బిర్యానీకి ఇది వాడతాను. అది అయిపోయింది. సో, అదొక ప్యాకెట్ చెప్పాను. తర్వాత ఇది సూజీ, అంటే ఇడ్లీ రవ్వ. మామూలు సూజీ కాదు. సో, ఇడ్లీ రవ్వ అనమాట. ఒక కేజీ చెప్పాను. సో, ఇడ్లీలు వీక్ ఆన్ వీక్ బేసిస్ మీద ఇంట్లో వేస్తూనే ఉంటాము. సో, ఇడ్లీ రవ్వ ఒక కేజీ. తర్వాత ఉప్పు కూడా ప్రస్తుతానికి వాడే దానిలో ఉంది. బట్ ఎక్స్‌ట్రా ప్యాకెట్ లేదు. ఉప్పు లాంటిది ఎమర్జెన్సీకి ఎప్పుడు ఉండాలి. సో, ఒక కేజీ. తర్వాత బిర్యానీ రైస్, బాస్మతి రైస్ వచ్చేసి దావత్ వాళ్ళది ఎక్స్ట్రా లాంగ్ వాడతాం. కోహినూర్ కూడా బావుంటుంది. దావత్ బావుంటుంది. ఈ 2 ఇష్టం నాకు. సో, దావత్ వాళ్ళది తీసుకున్నాను. అవి కొంచెం ఉన్నాయి. బట్ వేరే ఎక్స్ట్రా ప్యాకెట్ ఉంటుందని తీసుకున్నాను. తర్వాత ఆల్మోస్ట్ ఎప్పుడు వీక్లీ బేసిస్ మీదైనా సరే గ్రాసరీస్ మా ఇంట్లో వచ్చే దాంట్లో మఖానా ప్యాకెట్ డెఫినెట్‌గా ఉంటుంది. హెల్తీ కాబట్టి వేయించుకొని తింటూ ఉంటాం అప్పుడప్పుడు. తర్వాత జీలకర్ర ప్యాకెట్. సో, జీలకర్ర, ఆవాలు ఇవైతే అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఎక్స్ట్రా ఎప్పుడు ఉండాలి. తర్వాత ఇందాక చెప్పాను కదా! టీ కూడా ఇచ్చానని. అది టాటా టీ గోల్డ్ వాడతానండి. ఇదివరకు తాజ్ మహల్ వాడేదాన్ని. ఒక్కసారి టాటా టీ గోల్డ్ వాడినాక ఏది వాడినా నచ్చట్లేదు. ఇది చాలా ఇష్టం అనమాట. సో, తర్వాత జిప్ లాక్స్ ఇవి కొంచెం లార్జ్ సైజ్‌వి. సో, నేను కూరగాయలు జిప్‌లాక్ కవర్స్‌లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్‌లో. అవి ఎవ్రీ 8, 9 మంత్స్ మార్చేస్తాను ఆ జిప్‌లాక్ కవర్స్. అప్పటిదాకా కొన్నే పెట్టుకుంటాను. వాష్ చేసి నీట్‌గా వాడతాను. ప్రతిసారి కూడా వాష్ అవసరం లేదు. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ వాష్ చేసి వాడతాను. 9 మంత్స్ తర్వాత కొంచెం డిస్కార్డ్ చేసేస్తాను. సో, అవి ఎలాగో ఇంకా పాతయి అన్నాక పని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఏదన్నా తీసుకెళ్ళేటప్పుడు వాటిల్లో. తర్వాత నేను కొత్తవి తీసుకుంటాను. సో, అదొక ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత సోపు మైసూర్ శాండిల్ సోపు. యాక్చువల్లీ తిరుపతిలో ఏవో సోప్స్ ఆర్గానిక్‌వి చేస్తున్నారంటే అవి ఆర్డర్ చేస్తున్నారు యశ్వంత్ ఈ మధ్య. చాలా బావుంటుంది స్మెల్ అదంతా. ఈసారి చూపిస్తానది. యాక్చువల్లీ అయిపోయినియి యశ్వంత్ ఆర్డర్ చేయలేదు. అందుకని ఈలోపు మళ్ళీ మైసూర్ శాండిల్ చెప్పాను ఒక 3. తర్వాత టూత్ బ్రష్ అండి. ఇది కోల్గేట్ వాళ్ళవి. సెన్సిటివ్ ఇది. అదే వాడతాను. సాఫ్ట్‌వే వాడతాను. ఎక్స్ట్రా సాఫ్ట్ అనమాట అవి. సో, అవి ఒక 4, 5 బ్రషెస్ చెప్పాను. తర్వాత నెయ్యొచ్చేసి ఆర్గానిక్ వాడతాను. ఎందుకంటే ఎక్కువ తింటాను కాబట్టి అన్నంలో. సో, అది అక్షయకల్ప వాళ్ళది ఇష్టం నాకు. టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి మంచిదేమో అని చెప్పి అది వాడతాను. సో, తర్వాత 24 మంత్ర వాళ్ళది ఇది గ్రౌండ్ నట్ ఆయిలు. వంట చేసుకోవడానికి సన్‌ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ మార్చి మార్చి వాడుతూ ఉంటాను. తర్వాత ప్రిల్ వాషింగ్ మెషిన్‌కి లిక్విడ్ అనమాట. సో, ఇదే ప్రెటీ మచ్ ఈరోజు వచ్చినవన్నీ. గ్రాసరీస్ జాగ్రత్తగా చూసి ఆర్డర్ చేస్తాను. ఇదివరకు గుర్తొచ్చినవన్నీ ఆర్డర్ చేసేదాన్ని. కొన్ని చాలా ఎక్సెస్ అయిపోయేవి. ఇప్పుడు కొన్ని మంత్స్ నుంచి చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాను. ఏదన్నా అయిపోతే, లేకపోతే ఏదన్నా ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాలో పోసేసి ఇంకొక ఎక్స్ట్రా ప్యాకెట్ లేకపోతే రాసి పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్ మీద బుక్ ఉంటుంది. దాని మీద గానీ, డైనింగ్ టేబుల్ మీద ఒక డైరీ ఉంటుంది నాది. దాని మీద గానీ రాసి పెట్టేసుకుంటాను. సో, ఎప్పుడైతే ఆర్డర్ చేస్తున్నానో అప్పుడు అన్నీ కలిపి ఒకటేసారి ఆర్డర్ చేసేస్తాననమాట. ఇందాక చెప్పినట్టు వీక్లీ గ్రాసరీ కాదండి. ఇది మంత్ అండ్ హాఫ్, 2 మంత్స్ వరకు సరిపోతుంది. సో, వీక్లీ బేసిస్ మీద ఏదన్నా అయిపోతే చిన్న చిన్నవి 1, 2 ప్యాకెట్స్ చెప్పుకుంటాను. బిగ్ బాస్కెట్‌లో ఎలాగో బ్రొకోలీ ఇలాంటివి ఇంకా వెజిటబుల్స్ కూడా తీసుకుంటాను కాబట్టి సో, వాటితో పాటు ఏదన్నా 1, 2 అయిపోతే చెప్పేస్తాను. బట్ మోస్ట్‌లీ 1 ½ 2 మంత్స్ వరకు సరిపోతుందిది. సో, ముందు ఫిల్ చేసేసుకుందామండి. అన్నీ ఒక్కొక్కటి తీసుకొని రీఫిల్ చేసేస్తున్నాను. సో, రైస్‌ది కొంచెం ఉన్నాయన్నమాట. రైస్ డబ్బాలు రైస్. సో, అవి తీసేసి ఒక పక్కకు పెట్టాను. ఈరోజు 2 పూటల వండటానికిను, తర్వాత దోసకి పొయ్యాలి రాత్రికి. సో, దోసకి పొయ్యటానికి రెండిటికి వాడేస్తాను. ఆ రైస్ అయిపోతుంది. సో, కొత్తది 5 కేజీ బ్యాగ్ మాత్రం దీంట్లో ఫిల్ చేసేసాను.
రైస్ పోసేసి తర్వాత వెండిదొకటి అత్తయ్య ఇచ్చారు బియ్యంలో వేసుకుంటే మంచిదని చెప్పి. సో, అది వేసేసి తర్వాత రైస్ తీసేది స్కూప్ ఉంటుంది గదా! అది వేసేసి డబ్బా పెట్టాల్సిన చోట పెట్టేసాను. యాక్చువల్లీ డబ్బా తుడిచి వేశానండి. రైస్ వాష్ చేయలేదు. లాస్ట్ టైమ్ వాష్ చేశాను. నేను యూజువల్లీ డబ్బాలు ఆల్టర్‌నేట్ టైమ్సే వాష్ చేస్తాను. ప్రతిసారి వాష్ చేయను. ప్లస్ ఈసారి బెంగుళూరులో చాలా వాటర్ ప్రాబ్లమ్ ఉంది సమ్మర్‌కి. ఐయామ్ ష్యూర్ వేరే ప్లేసెస్‌లో కూడా ఉండే ఉంటుంది. సో, మాకు కొంచెం బోర్ ఖాళీ అయిపోయి అలా కష్టంగానే ఉంటుంది అప్పుడప్పుడు. బట్ ఏదో ఒక అరేంజ్‌మెంట్ చేస్తున్నారు. కానీ అంత కష్టంగా ఉన్నప్పుడు, అంతమంది ఇబ్బంది పడేటప్పుడు వాటర్‌ని చాలా కాన్షియస్‌గా, జాగ్రత్తగా చూసి చూసి వాడాలి కదా! సో, అందుకని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద డబ్బాలు కడగడం అలాంటివి అస్సలు చేయట్లేదు. తుడిచే వాడుతున్నాను డబ్బాలవి. రోజు గిన్నెలు ఎంగిలైనవి అవి ఎలాగో వాష్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడ వాటర్ సేవ్ చేయగలిగితే అక్కడ సేవ్ చేయొచ్చని. తర్వాత ఈ పొడుగు డబ్బాలు, ఈ లాంగ్ డబ్బాలు నా దగ్గర ఒక 8 ఉన్నాయన్నమాట. సో, వీటిల్లో బాస్మతి రైస్ కాకుండా కొంచెం బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించినవి, అటుకులు, తర్వాత సేమియా ఇలాంటివన్నీ వీటిల్లో పెడతాననమాట. సో, ఈ 8 డబ్బాలు విడిగా ఉన్నాయి. తర్వాత చిన్న డబ్బాల్లో 2 సైజులున్నాయి నా దగ్గర. ఇవి 2.3 లీటర్స్ అనుకుంటా. ఈ లాంగ్ డబ్బాలు 8 ఉన్నాయని చెప్పాను కదా! అవి 2.3 లీటర్స్ అనుకుంటా ఒకటే నాకు గుర్తుండి. సో, 2018లో ఎప్పుడో కొన్నానండి ఈ డబ్బాలన్నీ. పెద్దవి, చిన్నవి అన్నీ కలిపి సెట్ లాగా తీసుకున్నాను. చాలా యూజ్ అవుతున్నాయి అప్పటినుంచి. ఆహ్, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి కాబట్టి ఏమున్నాయో కనపడుతూ ఉంటాయి. సో, ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇట్లా కొంచెం షేప్‌ని బట్టి అల్మార్‌లో ఒకటే వస్తుంది కాబట్టి తీసుకోవడం ఈజీ. వీటి ఎనకాల ఏమీ ఉండవు. సో, నాకైతే బానే హెల్ప్ అవుతున్నాయి. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ డబ్బాలన్నీ చాలా వరకు అయిపోయినాయి అనమాట. డబ్బాల్లో ఐటెమ్స్ కొంచెం 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 ఉన్నాయి. లేకపోతే కంప్లీట్‌గా అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ ఈసారి. సో, అందుకని చెప్పి అన్నీ తుడిచిపెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి రీఫిల్ చేసేస్తున్నాను. మినపప్పు 2 ప్యాకెట్స్ పోసేసానండి. ఒక ప్యాకెట్ కొంచెం ఓపెన్ చేసి యూజ్ చేసిందుంది. ఇంకొక ప్యాకెట్ కొత్తది ఇందాక చూపించింది. సో, అది పోసేసాను. సో, ఇంట్లో కిచెన్ మేనేజ్ చేసే వాళ్ళకి తెలిసిపోతుంది గదా! ఏది ఎక్కువ పడుతుంది, ఏది తక్కువ పడుతుందని. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా తింటాము. సో, మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసేవేంటి, తక్కువ కన్జ్యూమ్ చేసేవేంటి దాని ప్రకారం మనం పోసుకోవటం, మేనేజ్ చేయటం వచ్చేస్తుంది. సో, అన్నీ 8 డబ్బాల్లో పోసేసానండి. ఒక దాంట్లో షుగర్ ఉంది. షుగర్ కొంచెమే ఉంది. ఆ కొంచెం ఉన్న డబ్బా షుగర్ అనమాట. అది యాక్చువల్లీ ఎక్కువ యూజ్ అవ్వదు ఇంట్లో. సో, వేరే చిన్న డబ్బా రోజు యూజ్ చేసే డబ్బాలో షుగర్ ఫుల్ ఉంది. సో, ఇంకొక ప్యాకెట్ ఆర్డర్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇంకొక నెల గడిచిపోతుంది. ఇది ఓన్లీ మెయిడ్స్‌కే మేమసలు షుగర్ వాడము. తర్వాత సోయా చంక్స్ ఒక దాంట్లో ఉంది. సేమియా, తర్వాత గోధుమ రవ్వ, తర్వాత ఇడ్లీ రవ్వ ఒక దాంట్లో పోసాను. సో, ఇడ్లీ రవ్వ అవన్నీ ఎలా తెలుస్తాయని మీకు డౌట్ వస్తుందేమో. ఇలా ప్యాకెట్ ఉంచకుండా పోసేస్తే రవ్వలో ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ మాత్రమే ఇక్కడ పెడతాను. ఆ రెండిటికి ఆఫ్‌కోర్స్ మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. వేరే సూజీ ఏదైతే ఉంటుందో ప్లెయిన్ బాంబే రవ్వ అంటాం గదా! వేరే ఉప్మా చేసుకునేది. అదెప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఎందుకంటే అది ఎక్కువ యూజ్ అవ్వదు. సో, అది ఫ్రిడ్జ్‌లో పెడతాననమాట. వేరేవన్నీ ఇక్కడే పెడతాను. సో, ఇవి తొందరగా యూజ్ అయిపోతాయి. సో, ఎప్పుడు పురుగు పట్టటం గానీ అలాంటి ప్రాబ్లమ్స్ నాకెప్పుడూ అవ్వలేదు. సో, ఇక్కడ మిక్సీ అవన్నీ పెడతాను గదా! దాని పైన ఒక కప్‌బోర్డ్ ఉంటుంది. సో, ఆ కప్‌బోర్డ్‌లో ఉంటాయన్నమాట ఈ 8 డబ్బాలు. సో, ఇలా నీట్‌గా ఒకసారి క్లీన్ గూడా చేసేసి పేపర్ కూడా చేంజ్ చేసేసాను. ఎలాగో అన్ని డబ్బాలు తీసా గదా! అని పేపర్ చేంజ్ చేసేసి పెట్టేసాననమాట. సో, ఆర్గనైజేషన్ అంటే బాగా ఫ్యాన్సీగా ఏమి ఉండక్కర్లేదండి. మనకి కనపడేటట్టు చక్కగా అన్నీ దొరికేటట్టు అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో, హెల్తీ ఈటింగ్ ఈ బిజీ లైఫ్‌లో మనం హెల్తీ ఈటింగ్, హెల్తీ కుకింగ్ ఇంట్లోనే బద్ధకిచ్చకుండా వండుకోవాలంటే ఇవన్నీ కనీసం వీకెండ్ అరేంజ్ చేసి పెట్టుకోవాలి. సో, తర్వాత చిన్న సైజ్ డబ్బాల్లో 2 సైజులు ఉన్నాయని చెప్పాను గదా! నాకు తెలిసి ఇది 1.3 లీటర్ ఏదో అనుకుంటా. 1.1 లీటరో
కొంచెం పెద్దది. సో, వీటికంటే చిన్నవున్నాయి. అయి అరౌండ్ 480 ఎంఎల్ అలా ఉన్నాయన్నమాట. సో, వీటిల్లో అన్ని పప్పులు ఇలాంటివన్నీ రెగ్యులర్‌గా యూజ్ అయ్యేవి పెడతాను. సో, పెసరపప్పు, కందిపప్పు, తర్వాత శనగపప్పు ఇలాంటివి, రాజ్మా, ఆహ్, తర్వాత చోలే 2 రకాల చోలేలు చూపించాను గదా! ఇందాక. పెద్ద శనగలు, చిన్న శనగలు, తర్వాత అలసందలు, జీలకర్ర, ఆవాలు ఎక్స్‌ట్రా ఉండేవి, పోపు డబ్బాలో పోసినవి గాక ఎక్స్‌ట్రా ఉండేవి. సో, ఇలాంటివన్నీ వీటిల్లో పోస్తాను. వీటిల్లో కొన్ని ఆల్రెడీ ఉన్నాయండి. రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు. శనగపప్పు అలాంటివి కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. అవి రీఫిల్ చేయక్కర్లేదు. ఏవైతే రీఫిల్ చేయాలో అవి మాత్రం తీసి ఒకదాని తర్వాత ఒకటి పోసేస్తున్నాను. డబ్బాలు నీట్‌గా తుడిచేసాను ముందు. సో, ఇవన్నీ డబ్బాలు నేను ఆల్టర్‌నేట్‌గా వాష్ చేస్తాననమాట. ఎప్పుడూ ఒకటేసారి డబ్బాలన్నీ వాష్ చేయటం పెట్టుకోను. చాలా హెక్టిక్ పనిలాగా అనిపిస్తుంది నాకు. వీకెండ్ వేరే పనులు గూడా ఉంటాయి కాబట్టి. సో, ఎప్పటికప్పుడు ఏది ఖాళీ అయిపోతే అది తుడిచి ఫిల్ చేసేస్తాను. నెక్స్ట్ టైమ్ ఖాళీ అయిపోతే. సో, ఆల్మోస్ట్ గుర్తుంటుంది. ఎప్పుడన్నా గుర్తులేకపోతే ముందు టైం వాష్ చేశానో లేదో ఇంకొకసారి ఆగి వాష్ అవుతుంది. ఏం అవ్వవు కాబట్టి పర్వాలేదు. సో, ఎప్పటికప్పుడు నీట్‌గా క్లాత్‌తో తుడిచేసి పోసేస్తూ ఉంటాననమాట. మీరిందాక చూసినట్టు కందిపప్పు, పెసరపప్పు ఆల్రెడీ కొంచెం ఆ డబ్బాలో ఉన్నాయి. సో, ఆ డబ్బాలోంచి గిన్నెలోకి తీసేసి డబ్బాని నీట్‌గా తుడిచేసి, సో, ఫస్ట్ కొత్త ప్యాకెట్ పోసేసి దాని తర్వాత గిన్నెలో పోసాననమాట. సో దట్ ఇంతకు ముందున్నయి ఫస్ట్ యూజ్ అయిపోతాయని. సో, మీరు అదే ప్యాకెట్ రీఫిల్ చేస్తుంటే ప్యాకెట్‌గా పెట్టుకొని రీఫిల్ చేస్తుంటే అలా చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే ఒకే ప్యాకెట్, ఒకే డేట్ కాబట్టి. కానీ ఇది ఆల్మోస్ట్ 1 ½ మంత్ ముందు అలా తీసుకున్న ప్యాకెట్ అయ్యుండొచ్చు కాబట్టి, సో, ఆ ప్యాకెట్‌లో అవి కింద పోస్తే, ఇవి పైన పోస్తే ముందయి యూజ్ అయిపోతాయని ఫీలింగ్ అనమాట. సో, తర్వాత ఈ వేరేవన్నీ ఆవాలు, ఇంగువ ఇలాంటివన్నీ ఫిల్ చేసేస్తున్నాను. ఇక్కడ ఓవెన్ పైన అల్మర్ ఉంది కదా! సో, ఈ రైట్ సైడ్ అల్మర్‌లో ఉంటాయన్నమాట ఇవన్నీ డబ్బాలు. సో, ఇది లాస్ట్ టైమే పేపర్ చేంజ్ చేశాను కాబట్టి, ఈసారి ఇక్కడ పేపర్ చేంజ్ చేయటం ఏం చేయట్లేదు. కొన్ని డబ్బాలు చూసారు కదా! ఆల్రెడీ ఉంచేశాను. అవి ఆల్రెడీ ఉన్నాయి. ఫిల్ చేసే పని లేదు. చూస్తే కింద పుట్నాల పప్పు ఉంది. ఫ్రైడ్ గ్రామ్ అంటాం గదా! పైన రాజ్మా ఉంది. తర్వాత ఇదొచ్చేసి శనగపప్పు. సో, శనగపప్పు కూడా సరిపోతుంది. ఓన్లీ తాలింపుకే ఎక్కువ యూజ్ అయ్యేది. తర్వాత ధనియాలు, తర్వాత అలసందలు కొంచెమే ఉన్నాయి. రాజ్మా గూడా కొంచెమే ఉన్నాయి. కానీ శనగలు 2 బాగా ఎక్కువ కొన్నాను కాబట్టి అవి యూజ్ చేస్తాను. సో, నెక్స్ట్ టైమ్ ఆర్డర్ చేసినప్పుడు అవి ఆర్డర్ చేస్తాను. ఒకటేసారి అన్ని పల్సెస్ అంత ఎక్కువ తీసుకుంటే గూడా యూజ్ అవ్వవు. సో, ప్రస్తుతానికి ఉన్నాయి కాబట్టి ఆ ఉన్నవే సరిపోతాయి. సో, తర్వాత వేరేవన్నీ పెట్టేస్తున్నానండి నీట్‌గా. సో, ఇవి 8 డబ్బాలు అవి, 8 డబ్బాలు ఇవి ఉన్నాయి. చిన్న సైజ్‌వి 8, పెద్ద సైజ్‌వి 8. సో, పెద్దదాని పైన చిన్నది కరెక్ట్‌గా పడుతుంది అల్మార్‌లో. సో, అలా ఆర్గనైజ్ చేసుకుంటాను. కొన్ని ఐటెమ్స్ తక్కువుంటాయి. కొన్ని ఐటెమ్స్ ఎక్కువుంటాయి. సో, ఎక్కువ వాడే పప్పులు అవన్నీ పెద్ద దాంట్లో పోసుకుంటాను. తక్కువ వాడేది జీలకర్ర, ఆవాలు, ఇంగువ ఇలాంటివన్నీ, బెల్లం గూడా ఎక్స్‌ట్రా ఎదురుగుండా పెట్టుకుంటాను గదా! అది కాక ఎక్స్‌ట్రాది బెల్లం గూడా పోసేసాను. సో, పల్లీలు అవన్నీ పోసేసాను. సో, సెట్ అయిపోయింది అల్మరు. సో, ఓపెన్ చేయగానే చక్కగా నాకు కానీ, పూజకి కానీ, మనం కాకపోయినా వంట ఎవరు చేసినా అత్తయ్య ఉన్నా, మమ్మీ ఉన్నా వాళ్ళకన్నీ దొరికిపోతాయి. అడగాల్సిన అవసరం ఉండదు. సో, అట్లా నీట్‌గా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, తర్వాత ఇది గోధుమ పిండి డబ్బా అండి. సో, ఆ డబ్బా తీసి తుడిచి మొత్తం ఖాళీ అయిపోయింది. సో, తీసేసి తుడిచాను. అది కూడా వాష్ చేయలేదు. సో, తుడిచేసి వేసేస్తున్నాను గోధుమ పిండి దీంట్లోకి. సో, గోధుమ పిండి వేశాక ఇది ఒక చిన్న డబ్బా పెట్టుకుంటాను దీంట్లోనే. దానిలో పిండుంటుంది. చపాతీ చేసేటప్పుడు మనం ఒత్తుకునే పిండుంటుంది. అది మళ్ళీ దీంట్లో కలపకుండా చిన్న గిన్నెలో అయితే మిగిలిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు అలా డబ్బాలో తీసుకుంటాం. తర్వాత స్కూప్ పెట్టాను. ఒక వుడెన్ స్కూపు. దాంతో ఆ పిండిని గిన్నెలోకి పోసుకోవడానికి వాడుకుంటామనమాట. సో, ఈ అల్మార్‌లో ఇందాక పెద్ద డబ్బాలు పెట్టాం గదా! రైట్ సైడ్. సో, ఈ అల్మార్‌లో లెఫ్ట్ సైడ్ కొంచెం గ్లాస్ ఐటెమ్స్ అవన్నీ ఉన్నాయి. సో, అక్కడే పైన ఆ ప్లేస్ కరెక్ట్‌గా నాకు ఈ ఆటాకి, డబ్బాకి సరిపోతుంది. సో, జల్లించి వాడతాము అప్పుడప్పుడు దాన్ని.
కానీ పూజానే చేస్తుంది జల్లించే పనులు అలాంటివన్నీ నేను పెట్టుకోను. సో పూజానే ఎక్కువ చపాతీలు చేస్తుంది కాబట్టి తనే జల్లించేసి పెట్టేస్తుంది అనమాట ఒకసారి. సో తర్వాత యశ్వంత్కి నెయ్యి జిఆర్బి వాడతాను, అది ప్యాకెట్స్లో కొంటున్నాను. డబ్బా ఆల్రెడీ నా దగ్గర ఉన్న దాంట్లో రీఫిల్ చేసుకుంటాను, అది కొంచెం అయిపోతే ఫిల్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ షుగర్, టీ, కాఫీ డబ్బాలు ఎదురుగుండా పెడతాను కాబట్టి అవి చూస్తున్నాను, అన్నిట్లో ఫుల్ ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ డబ్బాల్లో కొంచెం కొంచెమే ఉంది, బట్ ప్రస్తుతానికి వదిలేస్తాను, లోపల డబ్బాల్లో ఫుల్ ఉన్నాయి. ఈ డబ్బాలు వాష్ చేసి కూడా చాలా కాలం అయింది, చిన్న డబ్బాలే కాబట్టి ఈసారి వాష్ చేసి ఫిల్ చేస్తాను. సో అవి అలాగే వదిలేస్తున్నాను. సో లోపల డ్రై ఫ్రూట్స్ డబ్బాలన్నీ ఉంటాయండి. మేము రోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తింటాము. సో చూడండి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి బానే. ఎందుకంటే లాస్ట్ వీక్ అప్పుడు ఊరెళ్ళినప్పుడు సరిగ్గా తినలేదు. ఇప్పుడే ఊరు నుంచి వచ్చిన కొన్ని డేస్ అయింది కాబట్టి స్టార్ట్ చేసి అన్నీ అలాగే ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ ఒకవేళ సగం సగం అయిపోతే అప్పుడు ఫిల్ చేసుకుంటాను. సో తర్వాత అంతా ఫిల్లింగ్స్ అయిపోయినాక మిగిలిన ప్యాకెట్లు దీంట్లోకి వెళ్తాయి కింద డ్రాలో. ఇది ఓన్లీ వీటి కోసమే అనమాట. సో యూజువల్లీ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ నా దగ్గర ఉండవండి. ఓపెన్ చేస్తే కంప్లీట్‌గా ఫిల్ అయిపోతుంది. చాలా రేరు. ఫ్రిడ్జ్‌లో పెట్టే ప్యాకెట్స్ యెస్ ఓపెన్ చేసినవి కొంచెం ఫ్రిడ్జ్‌లో పెడతాను అలాగే. బట్ వేరేవి బయట ఉండేవి క్లిప్ పెట్టి అక్కడ ఇక్కడ స్టోర్ చేయను. సో జనరల్‌గా డబ్బాల్లోకి వెళ్ళిపోతాయి. సో ప్యాకెట్స్ ఓపెన్ చేయనివి మాత్రం దాంట్లో పెట్టేస్తాను. సో దాని పక్కన అల్మార్‌లో కూడా ఇలాంటి వాటికే వాడతాను. వీటిలో బాస్కెట్స్ పెట్టాను ఎందుకంటే చిన్న చిన్న ఐటెమ్స్ పెడతాను కాబట్టి ఆర్గనైజేషన్‌కి ఈజీగా ఉంటుంది. సో జిప్పర్ లాక్ బ్యాగ్స్ ఇందాక చూసారు కదా, ప్రస్తుతానికి దీంట్లో పెడుతున్నాను. తర్వాత టీ, కాఫీ దీంట్లో ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంజీరాలు, అంజీరాలు ఇలాంటివి ఎక్స్ట్రా 2, 3 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒకసారి నాకు డిస్కౌంట్లో వచ్చినప్పుడు బిగ్ బాస్కెట్లో 2 ఎక్కువ కొన్నాను. సో అలాంటివి ఆ బాస్కెట్లో ఉంటాయి. తర్వాత వెట్ వైప్స్ లాంటివి ట్రావెల్లో ఎప్పుడన్నా యూజ్ అయ్యేవి 1, 2 పెట్టుకుంటాను. అలాంటివి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఎదురుగుండా పెట్టే ఆయిల్ డబ్బాలో ఆయిల్ ఉందండి. సో ఇప్పుడు తీసుకున్న ఆయిల్ ఇక్కడే పైన పెట్టేస్తున్నాను. సో డబ్బాలు పక్కనే ఉంది. సో ఇది పోపు వేసుకునే డబ్బా, అదంతా కూడా ఫుల్గానే ఉంది. సో అదేం రీఫిల్ పని లేదు. అది కూడా క్లీన్గానే ఉంది. మిడ్ వీక్ ఒకసారి చేయాల్సి వచ్చింది ట్రావెల్ తర్వాత. సో అది కూడా పనేం లేదు. తర్వాత నా గ్రాసరీ హాల్లో ఈసారి మీరు బిస్కెట్స్ చూడలేదు. ఎప్పుడు క్రాక్ జాకర్ చూసేవాళ్ళు, ఎందుకంటే బిస్కెట్స్ కంప్లీట్గా ఆపేసాము. బ్రెడ్ కూడా చాలా తగ్గించేసాం. బట్ వన్స్ ఇన్ వైల్ ఎప్పుడన్నా 100% ఆటా బ్రెడ్ కొంటాను. బట్ బిస్కెట్స్ అయితే కంప్లీట్‌గా మానేసామనమాట. అస్సలు తినట్లేదు. తర్వాత ఇది షింక్ కింద ఏరియా అండి. ఇక్కడ బాస్కెట్స్ పెట్టుకొని ఇలాంటివి హార్పిక్‌వి, మెషిన్ లిక్విడ్, ప్రిల్ ఇలాంటివన్నీ పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకుంటాను. సో ఆ బాస్కెట్స్‌లో ఇందాక కొన్న మెషిన్ లిక్విడ్, ప్రిల్ అవన్నీ పెట్టేసాను. టూత్ బ్రష్‌లు, సోప్స్ అవన్నీ పెట్టేసాను. సో తర్వాత ఇక్కడ ఎదురుగుండా దీని మీద బెల్లం పౌడరును, తర్వాత ఇది పెడతాను, రాగి ఫ్లోర్ పెడతాను. ఎందుకంటే రోజు డైలీ బేసిస్ మీద వాడతాం కాబట్టి అవి ఫుల్‌గానే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఆయిల్ ఫుల్‌గా ఉంది, నెయ్యి ఫుల్‌గా ఉంది. సో కంప్లీట్‌గా అవన్నీ ఏం రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో చెక్ చేసినప్పుడు ఒకటేసారి అన్నీ చెక్ చేసేసుకుంటే అయిపోతుందనమాట పని. తర్వాత ఫ్రీజర్‌లో కొన్ని ఐటెమ్స్ పెడతానండి. చాలా కొన్ని. ఫ్రిడ్జ్‌లో అయినా, ఫ్రీజర్‌లో అయినా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లమ్ లేదు. సో ఒకటొచ్చేసి రవ్వ, ఉప్మా రవ్వ పెడతాను. తర్వాత శనగపిండి పెడతాను. తర్వాత స్వీట్ కార్న్ ఫ్రోజెన్ ఉన్నాయి నా దగ్గర, ప్యాకెట్ ఇంకా ఓపెన్ చేయలేదు, అదుంది. తర్వాత బియ్యపు పిండి ఉందనమాట. సో రైస్ ఫ్లోర్ అది కూడా ఉంది. అవి అప్పుడప్పుడు వాడేవి కాబట్టి పెడతాను. తర్వాత రాగి ఫ్లోర్ ఇందాక చూపించిన రాగి పిండి కూడా ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసాను. అది నాకు ఫ్రిడ్జ్‌లో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. సో ఓపెన్ చేసినప్పుడు ఎదురుగుండా ఉన్న డబ్బాలో పోసుకుంటాను, రీఫిల్ చేసుకుంటాను. మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. సో అంతేనండి, అయిపోయింది. ఒక 1 ½ అవర్ టైమర్ పెట్టుకొని చేశాను. సో అయిపోయింది. తర్వాత కిచెన్ అంతా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ అక్కడ అంతా పడుతుంది కాబట్టి తుడిచేసి ఊడ్చేసుకుంటాను. సో అదండి ఈరోజు వీడియో. మీరెలా ఆర్గనైజ్ చేసుకుంటారు? మీరెలా ఫిల్ చేసుకుంటారు? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకో వీడియోలో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హెల్తీగా, హ్యాపీగా, హాయిగా ఉండండి. బాయ్ అండి.